వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయంలో మూల విరాట్కు శాస్త్రోక్తంగా అభిషేకాలు, మహానైవేద్యం, మహాబలి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తర్వాత రజకుల ఆధ్వర్యంలో మట్టి గంగమ్మలను పూజించి కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మలను చప్పరాలకు తీసుకువెళ్లి సంప్రదాయ పద్ధతిలో గ్రామోత్సవాలు నిర్వహించారు. కమిటీ ప్రతినిధులు తమ చప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను ఆధునిక అలంకరణలతో తీర్చిదిద్దారు. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు 7 గంగమ్మల జాతర ప్రారంభించుకున్నాం. స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు 7 గంగమ్మలకి శారీ ఇచ్చుకుంటూ మరి ఈరోజు మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి గంగమ్మ జాతర ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. మేమంతా కోరింది ఒకటే, శ్రీకాళహస్తిలో ఉన్న అందరూ హాయిగా ఉండాల. పార్టీలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లలు సిటీలో వెరులో ఉండే దేవుల్లో ఇవన్నీ జాతర అంటే ఏంటి, అసలు మనకి 7 గంగమ్మలు అంటే ఏంటి, అసలు సారీస్తే ఏంటి, అసలు పసుపు నీళ్ళు కాళ్ళకి బొట్టు పట్టే కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి, ఆ శివుడి ఆశీస్సులు మన కాళహస్తి మీద కాకుండా భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. ఈరోజు